गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ ऐं ह्रीं श्रीं वाराही देव्यै नमः। ॐ पंचमी दण्डनाथा च संकेत समयेश्वरी समय संकेत वाराही प्रोक्तिनी शिवा वार्ताली च महासेन आज्ञा चक्रेश्वरी तथा हरिग्नी चेति नामानि द्वादशेति पटेर्नरः। श्री वार्ताली देव्यै नमो नमः। జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా బోన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత, అంటే సమస్తమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మ క్రిములని, విష ప్రయోగాలు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలను చేస్తూ ఎంతో మందికి అనారోగ్య బాధలని కలుగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలుగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలా మంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహం కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యంగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోనే అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నింటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసనాది గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పులను కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారు పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాలతో ఉన్నటువంటి దశలో, అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలో, అంతర్దశలో ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహ పరంగాన, విద్యాపరంగాన, ఉద్యోగ పరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యం అయిపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించడము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు, అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయడం ద్వారా
ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయడం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఇప్పుడు కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం మీరు భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేదా మీరింట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు గోపావేశాలు కానివ్వండి, అర్షంపర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక నామాన్ని మీ అంతా మీరు కనుక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒక రోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజ విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవి నమః. వృషభ రాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16 వరకు కూడా సూర్యగ్రహణ సంచారము 3వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో గురుడితో కలిసి చాలా విశేషమైనటువంటి ఆకస్మిక నిర్ణయాలు, ఆ నిర్ణయాలలో మంచి పటుత్వము, చాలా కంఫర్టబిలిటీ, అట్లాగే ప్రయాణాలయంలో ఆసక్తి, కంపల్సరీ ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత విషయాల పరంగా ఏదో ఒక ధన సంబంధిత విషయంలో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి చక్కటి ప్రయాణాలు ఆచరించేటటువంటి యోగం కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యము సమర్థతగా మంచి నిర్ణయాలతో, ధైర్యంతో, సాహసంతో, అది కంఫర్ట్నెస్ కి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని మీరు అనుకూలత్వంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో మీ ఆత్మ చైతన్య శక్తి మిమ్మల్ని ప్రతిబింబిస్తోంది. వృషభ రాశి వారికి సూర్యగ్రహ బలము అంటే సామాన్యమైన విషయం కాదండి. జన్మజాతకంలో సూర్యుడు నెలకు ఒక్కసారి మారుతూ ఉంటాడు. మారినప్పుడు అంతకుముందు మీరు ఆర్థికంగానో లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఇప్పుడు ఏదైనా పిత్రార్జితము, తండ్రికి సంబంధించినటువంటి ఆర్జిత విషయంలో మీకు కంపల్సరీ శుభం జరుగుతోంది. పితృభాగ్యము మిమ్మల్ని వరిస్తోంది. ఆకస్మికంగా తండ్రికి సంబంధించిన ఉద్యోగ పదవి బాధ్యతలు మీకు లభించే అవకాశం ఉంటుంది. కొంతమందికి మీరు ఎప్పుడో రాసి ఉంటారు ఆ ఎగ్జామ్స్, అది రావేమో అనుకుంటారు. అట్లాగే అవన్నీ కూడా చక్కగా ఒక ఉద్యోగ రూపకంగా మిమ్మల్ని మీ దగ్గరికి భరించే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ పదవి బాధ్యతల్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే జన్మజాతకంలో మీకు రవిగురుడు కానీ, లేకపోతే ఉద్యోగ స్థానాధిపతి కానీ, లేకపోతే శని భగవానుడు కానీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు వృషభ రాశి వారికి శని తన యొక్క దృష్టి ప్లస్ అతను ఉన్న స్థానంలో చాలా విశేషత్వం. ఆలస్యమైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు, దూర ప్రయాణాలకు వెళ్ళొచ్చు, లేకపోతే విదేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, దశలు, అంతర్దశలే మీరు అవి ఇస్తాయని చెప్పి మీరు భావించాలి.
ఆ గోచారంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురుడు మరి 3వ రాశిలో ఉండటం ద్వారా ధనము ఆకస్మికంగా ప్రయాణాల రీత్యా లేదా ఎవరికైనా సహాయం అంటే కుటుంబంలో అన్నగారికో తండ్రి గారికో లేదా స్నేహితులకో ఉద్యోగంలో ఇంకెవరికో ఏదో రకమైనటువంటి సహాయం చేయడం ద్వారా మీకు ధనం ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీకు ఇస్తా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి రావడం ద్వారా కూడా కుటుంబంలో మీకు కాస్త ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఆగస్టు 2వ తేదీ వరకు ఉండటం అనేటటువంటిది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తన జాగ్రత్తలు ఉంచాలి. వ్యాపార సంబంధిత విషయాల్లో మీరు చేసేటటువంటి కొన్ని సంతకాలు కానీ, మీరు ఇచ్చే మాట కానివ్వండి, అట్లాగే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు మాట్లాడుకునేటప్పుడు కోపావేశాలు లేకుండా ఉండాలి. ముఖ్యంగా అన్నదమ్ములు వృషభ రాశిలో అన్నదమ్ములకి సంబంధించినవి చాలా ఘోరమైనటువంటి విపత్తులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసే వ్యాపారాలలో మోసపూరితమైనటువంటి ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ దాదాపుగా ఈ జూలై మాసం మొత్తం అంటే ఆగస్టు 1 వరకు కూడా శుక్రుడు కేతువుతో కలిసి కుజుడి చేత చూడబడుతున్న వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వాహనపరమైనటువంటి ప్రమాదాలు, మీరు భార్యాభర్తల మధ్య అనుకున్నటువంటి సౌఖ్యము లేకపోవటము, దాని ద్వారా గృహంలో విచ్ఛిన్నకర దోషాలు, కుజుడు ఎప్పుడైతే శుక్రుడిని చూస్తున్నాడో ఈ వృషభ రాశి వారికి స్త్రీ సమస్యలు అధికమవుతాయి. ఎందుకంటే కామావేశము, క్రోధము అధికమవుతాయి. కామావేశము పెరిగింది, కుజుడు కామాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. శుక్రుడు స్త్రీలకు సంబంధించినటువంటి గ్రహం. కాబట్టి ఎప్పుడైతే గనక మీరు ఎవరైతే గనక మీ ఉద్యోగ స్థానంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలతో కనుక మీరు తగు జాగ్రత్తలు లేకపోయినా, సరైన దృష్టి వారి మీద లేకపోయినా, వారితో సరిగ్గా మాట్లాడకపోయినా తప్పనిసరిగా మీకు కొంతమందికి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరము, సంఘంలో మీకున్న గౌరవ ప్రతిష్టలు, కుటుంబంలో మీకున్నటువంటి ప్రతిభ లేకపోతే మీ మీద ఉన్నటువంటి గౌరవోత్సవాలు మొత్తం తొలగిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు భోగకారకుడు, కేతువు మోక్ష వైరాగ్య ప్రియకారకుడు, కుజుడు ఆవేశకారకుడు, కామావేశాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి అసలు శుక్రుడు అంటే ఈ యొక్క వృషభ రాశికి అధిపతి అయ్యి తులారాశి 6వ స్థానానికి అధిపతి అయ్యాడు అంటే ఆరోగ్యపరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల పరంగా, అట్లాగే సేవకా స్థాన పరంగా, అట్లాగే సంఘంలో కీర్తి ప్రతిష్టల పరంగా మీరు అమ్మవారు వారాహి అమ్మవారిని ఈ 9 రోజులు ఆరాధిస్తే ఈ శుక్రుడు ఇప్పుడే కాదు ఆగస్టు 2 తర్వాత ఆయన నీచ స్థితిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఇంకా ఘోరమైనటువంటి సమస్యల్ని ప్రసాదిస్తుంది. కాబట్టి తప్పకుండా వృషభ రాశి వారు అమ్మవారిని వారాహి దేవిని ఓం శ్రీ వారాహి దేవి నమః అనే మంత్రంతో కానీ నిత్యము అష్టోత్తర పూజ చేయండి. ఆవిడ ఫోటో పెట్టుకోండి, అష్టోత్తర పూజ చేయండి. ఎందుకంటే శుక్రుడు రాహుకేతువులతో సంబంధం ఉంటే ఇలాంటి అమ్మవారులనే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే కొంతమందికి ఈ గృహ సంబంధిత భూ సంబంధిత విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. అది మధ్యవర్తులు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వృషభ రాశి వారికి బుధగ్రహము ఆగస్టు 5వ తేదీ వరకు కూడా మిథున రాశిలో వక్రించి ఉంటాడు. 4 రోజులు వక్రిస్తాడు, మళ్ళీ వక్రత్వం పోతుంది. తర్వాత కానీ ఆయన వెళ్ళడు. బాగున్నట్టు ఉంటుంది. మీ మాట తీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి, లేకపోతే కుటుంబంలో విద్వేషాలు చెలరేగుతాయి. కొంతమంది వ్యాపారస్తులు కనుక ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేశారనుకోండి, లేనిపోని ఆకస్మిక ధన నష్టాలు ఎదురవుతాయి, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలలో మీకంటూ యోగిస్తున్నటువంటి గ్రహాలు సాధ్యమైనకు బుధగ్రహం అనుకూలంగా ఉండే తప్ప వక్రించి ఉండేసరికి బలాన్ని కోల్పోయి ఉన్నాడు. కాబట్టి మీ యొక్క ఆలోచనలు, మీరు ఆలోచించే ప్రణాళిక సరళి కానీ, సంతానపరమైనటువంటి ఉద్దేశాలు కలగకుండా ఉండటానికి ఆర్థిక విషయాల్లో కానీ, సహాయ విషయాల్లో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే మీ బుద్ధిని, తెలివితేటల్ని ప్రదర్శించాలంటే గణపతి ఆరాధన చేయండి. ఆ గణపతి మీ యొక్క బుద్ధిని తేజోమయంగా వికల్పం చేసి ఏ క్షణంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయంలో కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని యొక్క దృష్టి మంచిది కాదు, ఆయన కూడా నెలాఖరికి వక్రిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ స్థానము, కర్మస్థానంలో రాహు అనేటటువంటి గ్రహము మరి 10వ స్థానంలో వృషభ రాశి వారికి ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మిళితమైన సమస్యలు. ఎందుకంటే ఈయన వృషభ రాశి వారికి రాహు 10లో ఉండి 2వ తారీఖు ఆగస్టు 2 నుండి కుజ నక్షత్రంలోకి వస్తారు. కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు కంపల్సరీ వ్యాపార విషయాలలో చాలా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి. వ్యాపార పారిశ్రామికవేత్తలు, అది ముఖ్యంగా సినిమా యాక్టర్స్ కావచ్చు, రాజకీయంలో ఇంటర్లింక్ ఉన్న వాళ్ళు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే భూ వ్యవహారాలకు సంబంధించి భూ విక్రయేతలు కావచ్చు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైతే గనక ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు,
ముఖ్యంగా కోల్ ఉక్కు బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో అవకతవకలు జరిగి ఉన్న ఉద్యోగాలలో ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా విద్య యందు ఆసక్తి పెంచుకోవడానికి అమ్మవారు వారాహి అమ్మవారితో పాటుగా సరస్వతి దేవిని ప్రార్థన చేయండి. లేదా మీ ఆలోచనలు పరిపరి విధాలుగా పోయి ఇబ్బందులు పడతారు. ఒక్క సూర్యగ్రహము తప్ప మిగతా ఏ గ్రహము, సూర్యుడు ప్లస్ శని గ్రహము, అది 29 వరకే శని ఆయన వక్రం లేకుండా ఉంటాడు. కాబట్టి వక్రించిన తర్వాత మీ జన్మజాతకంలో కనుక దశలు అంతర్దశలు ఈ యొక్క అశుభ గ్రహాలలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఉతికి ఆరేసేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉంటుంది. అవి ఆ దశలు అంతర్దశలు మీ లగ్నాలు ఏ ఏ భావాల్ని చూపిస్తాయో ఆ భావాలన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మీకు ఏదైనా విపరీతమైనటువంటి సమస్యలు, అది ఆర్థికంగానా, భూపరంగానా, కుటుంబపరంగా, వివాహపరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, మనము ఆశాజీవులం, ఆశతో బతుకుతూ ఉంటాం. సమస్య ఒకసారి బ్రేక్ వచ్చింది, సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. వెంటనే నా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ జన్మజాతక విశేషం తెలుసుకోండి. దాని తగ్గ పరిహారం ఆచరించండి. అప్పుడు మీ జాతకంలో మీకున్నటువంటి అడ్డు తొలగిపోయి మిమ్మల్ని మీరే ఉత్సాహపరుచుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. గోచారంలో అయితే కనుక నవగ్రహాలన్నిటికీ కంపల్సరీ ప్రదక్షిణాలు చేయడం, దీపారాధన చేయడం, నవధాన్యాలు భూమిలో వేసి ఆ వచ్చిన మొలకలు 10 రోజుల తర్వాత మరి ఆ గోమాతకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి శుక్రగ్రహ దోషం పోతుంది. వృషభ రాశి వారికి ఓం శ్రీ వారాహి దేవి నమః.